హాయ్ అండి, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి. మనం పూజించే ప్రతి దైవం సైన్స్కి ప్రతిరూపం అని భావించండి. సైన్స్ ఉంది అంటే ఖచ్చితంగా దాని ఎగ్జిస్టెన్సీ ఉండి తీరుతుంది. మగవాడు ఆడదానిలా ఎలా మారతాడు? మగాడికి పిల్లలు ఎలా పుడతారు? భారతీయ సనాతన ధర్మంలోని సైన్స్ విజ్ఞానం అర్థం చేసుకోవాలంటే ఇంకో 1000 జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అంటే ఏవో పుక్కిటి పురాణాలని అంటూ ఉంటారు చాలామంది. వాటిని విన్నప్పుడు ఒక హిందూ సోదరుడు పడే బాధ వర్ణనాతీతం. కానీ ఆ మాటకి మాట సమాధానం చెప్పే నేర్పరితనం సామాన్య హిందువులకు లేదు. కానీ అందులో ఉన్న సైన్స్ విజ్ఞానం అర్థం చేసుకోవాలంటే భగవంతునిపైన నిశ్చల భక్తి, మన గ్రంథాల పట్ల అంతే విశ్వాసం ఉండాలి. కేవలం వాటిని చదివి వదిలేయకుండా అందులో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా ఇవి చెబుతున్నాను. మహాభారత రచయిత శ్రీ వేదవ్యాస మహర్షి చేసిన కొన్ని అద్భుత ప్రయోగాలు. నీటి నుంచి సంతాన ఉత్పత్తి, భీష్ముడు జననం, నేతి కుండలలో పిండాల అభివృద్ధి అంటే ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీల జననాలు, 100 మంది కౌరవులు ఏకకాల సంవత్సరంలో జననం, పంచభూతాల నుంచి అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం, పంచభూతాలు ప్లస్ కుంతి = పాండవుల జననం, ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. కానీ ఈ ఇద్దరు టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లల్ని కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జననం. ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మించడం. సూర్యుడు ప్లస్ కుంతి = కర్ణుని జననం. అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లల్ని కనడం. ద్రౌపది, దృష్టద్యుమ్నుల జననం. సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం. భీముడు ప్లస్ హిడింబి = ఘటోద్గచుడు. ఆడదాన్ని మగవాడిగా మార్చటం. శిఖండి, జెండర్ ఆడదాన్ని మగవాడిగా మార్చటం = శిఖండి. మగవాడిని ఆడదానిగా మార్చటం = చిత్రరథుడు. చేప కడుపున ఆడపిల్ల పుట్టడం, సత్యవతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఒక్క మహాభారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే మన రామాయణ భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో తెలుసుకోండి. ఇవేవి నేటి సైన్స్కి అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు? ఇప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది అది ఫేక్ అని కొట్టిపడేస్తారు. కానీ అన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ అయినా గొప్పదే కదా. ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్సు. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటకొస్తాయని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.